అందరికీ నమస్కారం. మా పూజ గది యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఇప్పుడు పూజ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. బట్ పూర్వం అందరూ ఒకేలా చేసుకునేవారు. సో, వాళ్ళెలా చేసుకునేవారు అనేది ఈ వీడియోలోనైతే మనం చూద్దాం. మీకు అవకాశం ఉంటే ఇదే పద్ధతిలో పూజ అనేది చేసుకోండి. డిసెంబర్ 5 మొదటి వారం మార్గశిర లక్ష వారం వచ్చింది. ఈరోజు ఎలా పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది? మన పురోహితులు, మన పురాణాలు చెప్పిన పద్ధతిలో సులువుగా చెప్పడానికైతే ఈ వీడియోలో ప్రయత్నిస్తాను. మీరు డిసెంబర్ 5 గురువారం నాడు పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి తలకి స్నానం చేసి ఒక చెంబులో పసుపు నీళ్లు కలిపి ఇంట్లో ప్రతి మూల ప్రతి గది కూడా జల్లండి. దారబంధానికి తులసమ్మకి పసుపు రాసి బొట్లు పెట్టండి. ఇంటి ముందున అందమైన ముగ్గు వేయండి. దేవుడి మూల ఉన్న పటాల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలిసి ఉన్న పటంతో పూజ చేస్తే చాలా మంచిది. లేని పక్షాన లక్ష్మీదేవి పటం ఒకటి పెట్టైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మరొక విషయం, తాబేలు విష్ణుమూర్తి స్వరూపం. తాబేలు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉంటే తాబేలు అనేది తీసుకొచ్చి ఈ మాసంలో దేవుడి మూల అనేది పెట్టండి. వినాయకుడిని చేసి వినాయకునికి మొదటి పూజ అనేది చేయాలి. మీరు పూజలో ఖచ్చితంగా గులాబీ పువ్వులు, దానిమ్మ పండు ఉండేలా చూసుకోండి. నైవేద్యం విషయానికి వస్తే మొదటి వారం మన పండితులు మన పురాణాలు చెప్పిన ప్రకారం పులగం అనేది అమ్మవారికి పెట్టాలి. ఈ రోజు శ్రీలక్ష్మి అష్టోత్తరం గాని కనకదార స్తోత్రం గాని జపిస్తే మంచి ఫలితం వస్తుంది. లక్షవారం ఉదయము సాయంత్రం ఇంటిలో ధూపం అనేది వేయండి. ధూపం వేసినప్పుడు అందులో ఆవు పేడ పిడక ముక్క వేసి ధూపం అనేది వేయండి. దీపం అవకాశం పెట్టి పిండి దీపంతో పెట్టండి. ఆవు నెయ్యితో దీపం అనేది మాత్రం పెట్టండి. దీపం పెట్టినప్పుడు ఆవు నెయ్యి కానీ నూనె కానీ ముందు ప్రమిదలో వేసి తర్వాత ఒత్తనేది పెట్టి దీపం అనేది పెట్టండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్